మరొక రహస్యం ఏంటంటే అనిష్టం స్వప్నమాలక్ష్య గాం నరహ సంప్రకీర్తయేత్. ఏదైనా దుస్వప్నం కానీ కలిగినట్లయితే ఒక్కసారిగా లేచి గోవుని స్మరించమన్నారండి. ఇక్కడ గోవును స్మరిస్తే దుస్వప్న ప్రభావం ఉండదుట. చాలా విశేషమైన అంశం. అదే పడుకునే ముందు గోవు, లేచిన తర్వాత గోవును ఎందుకన్నారంటే ఆ నిద్రాకాలంలో వచ్చే స్వప్నాది దోషముల్ని గోస్మరణ పోగొడుతోంది అని తెలుస్తున్నది. అందుకే దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం అని గోవిందనామాల్లో కూడా చెప్తున్నారు. దుస్వప్నం కలిగిన గోవిందుడిని ఎందుకు స్మరించమన్నారంటే ఆయన గోవిందుడు గనక. గోస్మరణ అక్కడ ఉంది దగ్గర విశేషం. అందుకే గోవుల స్మరణ దుస్వప్న దోషాలను కూడా పోగొడతాయి అని చెప్తున్నారు. అంతేకాదు స్వప్నంలో గోవు కనబడ్డా, వృషభం కనబడ్డా అది ఎంత పుణ్య విశేషమో స్వప్నశాస్త్రంలో చెప్పబడుతోంది ఇక్కడ. అది స్వప్నంలో గోవు కనబడితే శుభసూచనము. అందుకే గోవు దర్శనం ఎప్పుడూ శుభసూచనమే. గోమయేన సదాస్నాయాత్ కరీషే చాపి సంవిశేత్. అంతేకాదు ఆవు పేడ కనబడితే అది స్నానానికి కూడా వినియోగించవచ్చు అన్నారండి. అంటే దాంతో కలిపిన